సంవత్సరం మోకాళ్ళు మంది కులం ఇచ్చిన బట్టి మనం ఇచ్చిన కొద్ది ఎంత దూరం పోయినా జీవించరాదన్నారమ్మా. ఇక్కడికి దగ్గరనమ్మా అత్తమ్మ ఉండేది అయ్యలపట్నం సెల్లమ్మ ఉండేది చంద్రగిరి నగరం మరి ఎవరి పట్నాలు వాళ్ళకు ఉండమ్మా. పార్వతమ్మ రాజే నాడు మరి మేడు దగ్గర మేఘరథం వేసుకొని చెలియాడ మార్గం అంట గంగ గాదారి నోముల గంట పోయినాడు మరి పుట్టగాడ మరి ఆడిబిడ్డ దొరికినాడమ్మా. బిడ్డ దొరికిందని చెప్పి బిడ్డను ఎత్తుకొని ఇంటికొద్దుగా మరి పక్కన గిల్లకొచ్చినాడు. 21 రోజులు అయినాడు మరి 21 రోజు నాడు మరి బిడ్డకు పేరంట పెట్టుకున్నాడమ్మా. క్షేత్రాలు పుట్టింది రేఖ పరమేశ్వరి ఎల్లమ్మంట పేరు పెట్టింది ఎల్లమ్మంట పేరు పెట్టుకున్నారు. జలవీరమాత పుట్టలోపల పుట్టింది భూలోకరమ్మ మరి ఆడదాని కడుపు పుట్టలేదు వంశం చెందింది మగవాని కడుపులో పుట్టలేదు మోసం చెందిందమ్మా. అమ్మవారు రేణుక ఎల్లమ్మ వరాను పుట్టింది వరపుత్రిక రాను రేణుక ఎల్లమ్మ ఇంత 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 పెరిగి పెద్ద అయితే ఉంటే మరి ఇంత 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 తల్లికో మరి అమ్మవారు రేణుక ఎల్లమ్మ మరి ఆట పెంచే బిడ్డని నోట పెంచే బిడ్డని ఆట పెంచుకుంటా రేణుక ఎల్లమ్మ వెతుకున్నదే మాట్లాడుతుంది. అమ్మ అమ్మ అన్న పిలుపులు పిలుస్తాను. అమ్మ అమ్మ అన్న పిలుపులోన ఎంత కమ్మదనం ఉన్నదమ్మ. పిలువని పిలువను నన్ను పులకరించను ఆయాసములోన తొలి పలుకు పలికేది అమ్మ అంటారమ్మా. అమ్మ అమ్మ అన్నప్పుడు మరి అమ్మ తనము ఎంత గొప్పదో మరి అమ్మవారు పార్వతమ్మ తమ్ముడు పడతాంది సంతోష పడతా ఉన్నదమ్మా. మరి నా బిడ్డనే కానీ మరి నా బిడ్డకు చదువు
నేర్పాలి శాస్త్రాలు నేర్పాలి అనుకున్నది పార్వతమ్మ. ఇప్పటికైనా అంటారు తల్లిదాలా మరి చదువురాని మొద్దు అడవి లోపల మేస ఎద్దు ఎద్దు సంసారం అంటారమ్మా. మరి నా బిడ్డ లేదు ఏమమ్మకు చదువు నేర్పాలి శాస్త్రాలు నేర్పాలని చెప్పి అమ్మవారు పార్వతమ్మ మరి ఆనాటి కాలం సరస్వతి చదువులు చెప్పాలమ్మా. అమ్మవారు సరస్వతమ్మ చదువులు చెప్పాలి మరి లక్ష్మీదేవి బుద్ధులు చెప్పాలి మరి పార్వతమ్మ చేతిలో 15 ఏళ్ళమ్మ కావాలి. అమ్మవారు పార్వతమ్మ ఏం చేసింది మరి నా సరస్వతి బయటపోయి మరి చక్కని చదువులు నేర్పుతానని చెప్పి చక్కని చదువులు నేర్పిస్తామని చెప్పిందమ్మా. ఆ బిడ్డను వేడుక వెళ్ళమని అమ్మవారు పార్వతమ్మ ఎత్తుకొని సరస్వతి ఉన్న బయటికి వెళ్ళిపోతుంది. సరస్వతమ్మ బయటికి వచ్చినా బాలవుతున్నది మరి మన బిడ్డకు చదువులు నేర్పాలి శాస్త్రాలు నేర్పాలి అతిసాం తరప్సాం బాత్సాం బలసాం 7 సాధనలు నేర్పాలి 4 వేదాలు 18 పురాణాలు మన బిడ్డకు నేర్పాలని చెప్పి ఎత్తుకొని నీ పేరుకి వచ్చిందమ్మా. మోక్షం కావాలా దానికైతే పర్వాలేదు. ఈ యొక్క బిడ్డని ఇక్కడ విడిచిపెట్టి పోయినాక నేను ఓంకారము నేర్పుతా. ఓంకారం ఫస్ట్ చెప్పేదే ఓంకారం. ఓంకారం నేర్పు అహంకారం అక్షరాభ్యాసం చేసి మన బిడ్డకు సప్తని చదువు నేర్పమ్మా. ఏనాడు భారతమ్మ ఏనాడు ఇంతేది మాటలు ఏనాడు వలికినాడు మనం చెప్పి స్టార్ట్ చేసింది. అలా అక్షరాలు అమ్మవారి పేరుకి వెళ్ళమ్మగైనాడు ఒకటంటే ఏనాడు 4 అది పెడుతున్నదమ్మా. ఏనాడు చదువుల వల్ల ఏనాడు చదువుకుంటా ఏనాడు రామయ్య
రెండు అంటున్నది రెండు అక్షర అభ్యాసం పుట్టితే 4 పదాలు అది చదువు పెడుతున్నది. ఇంత 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 బాలవ ఏనాడు చదివే బల్లలు ఏనాడు చదువు పూర్తి చేసింది. చదువు పూర్తి చేసి ఏనాడు లోకమిత్తల మేడల పంచాయతీలకు రేణుగమ్మ ఏనాడు ఇంత 12 ఏళ్ళ ఏమన్నా గిరి అయిపోయి ఏనాడు తల్లి బయటికి ఏనాడు ఏరవచ్చిందో అట్లా కొన్ని రోజులు గడిచిపోయాక భారతమ్మ ఏం చేసింది ఓయమ్మ మరి 12 ఏళ్ళ బాగా ఇంత మరి పెళ్లి పెద్దలైనాడు మరి పెద్ద మరి తల్లి బయటికి రాగా మరి అమ్మవారి వెనకల్లా ఎల్లమ్మ ఏం చేస్తా ఉన్నదమ్మా 12 ఏళ్ళ బాలైనాడు మరి ఒకనాడు తినమందు వరుస కాలమందు రేణుక ఎల్లమ్మ ఏం చేస్తా ఉన్నది అమ్మవారు కొంతమంది బ్రాహ్మణుల పిల్లలు కొంతమంది కుటుంబ సంగీత పనులు కొంతమంది ఆడుకుంటా ఉన్నారమ్మా గొల్లల పిల్లలు కొంతమంది బ్రాహ్మణుల పిల్లలు కొంతమంది అక్కడ మీది కోడలు ముక్కల మీద రాని తల్లి మీద ఆడలాడుతూ ఉన్నారమ్మా అందరూ వాడిని కాదా నేను ఆడలాడుకోవాలని చెప్పి ఎల్లమ్మ ఏమి చేస్తా ఉన్నారమ్మా బ్రాహ్మణ పిల్లలు పల్లెవారి సేడలు సిలకంతా ఆటలాడుకుంటున్నారమ్మా మరి అమ్మవారు రేణుక ఏమవుతున్నది మరి ఏడాదికి ఒక్కనాడు మరి ఇలా మరి ఆ యొక్క బతుకమ్మ పండుగ వచ్చింది మరి పిల్లగాళ్ళకి వస్తేనేమో పీరియల పండుగ పిల్లలకి వస్తేనేమో బతుకమ్మ పండుగ పెద్దలకు వచ్చేది పెద్దరామోత్సవం ఉన్నది మరి మన భారత రాజ్యంలో 12 పండుగలు ఈ 12 పండుగల లోపల మరి బతుకమ్మ పండుగ వచ్చిందని చెప్పి అమ్మవారు రేణుక తల్లి వేడుపోయి మరి నా తల్లిని ఆ యొక్క పార్వతమ్మని అడిగి చెప్పి మరి నేనైనా కానీ బతుకమ్మను వేడుచుకొని బతుకమ్మ ఆటలాడుకుని ఆటలాడుకునే వాళ్ళు పాటలు ఆడుకునే వాళ్ళని చెప్పి అమ్మవారు రేణుక తల్లి వేడుకు వస్తుందే ఓ తల్లులారా వేడికి ఏమని వస్తున్నారమ్మో
ఉన్నవాడా బిడ్డ రావే బిడ్డో దయగల్లా 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 బిడ్డో దయగల్లా బిడ్డ దయగల్లా బిడ్డో దయగల్లా బిడ్డో ఎందుకొరకు వచ్చినావు చిలకరాని ఓ బిడ్డ చిన్న ఉతుకును అక్కడు పాడ ఉతుకును మాట్లాడే అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డ ఎదర్లాని బిడ్డ ఎందుకొరకు వచ్చిన బిడ్డ నా దగ్గరకు వచ్చి అవ్వ అవ్వ పాడతమ్మా ఓ అవ్వ పాడతమ్మా ఎన్నో ఏం లేకున్నా దీనికర చేసిన ఎట్లన్నా బిడ్డ ఎన్నో నాకేం రాలేదు బిడ్డ వచ్చి అవ్వ అవ్వ పాడది కొంచెం 10 సార్లు వేసింది ఎందుకొరకు వచ్చినాయి సిలకరాన్ని గాలి పెట్టిన మామిడి రీతులు కలిసినవేంటి కమలపాకలు తాను అలకేసుకున్నావు బిడ్డ ఎవరు కొట్టింది ఎవరు తిట్టింది నీ ముఖం నా చిలకలాంటి ముఖం చిన్న అయిందని అడుగుతున్నావు పార్వతమ్మ. నా ముఖం చూడండి అందరు కూడా ఎట్లా చిలకలు నవ్వుతున్నారు ఎక్కడ అక్కడ వీడియో చేసుకుంటా ఊరముట్ట అలాగే ఉన్నది. ఎందుకు ఇంత చిన్నపోతున్నావు ఎందుకు వాళ్ళు చూడు రాయమల్ల కుర్చీలో చేసుకొని ఇట్లా పట్టుకొని చేసుకుంటున్నారు ఏ బాధ వచ్చింది మూడు బజార్ల కాడ కోమట్ల పిల్లలు బ్రాహ్మణుల పిల్లలు పల్లెవారి చేడలు చేడలు పిల్లకట్టలంట గొల్లల పిల్లగాళ్ళంట వాళ్ళు మాట చక్కని ఆడలమ్మ ఓ మాయిలా ఆడళ్ళు ఆడబట్టే ఓ మాయిలా అమ్మ పార్వతమ్మ ఏడాదికి ఒకనాడు బతుకమ్మ పండుగ వస్తుందమ్మా. నాకు బంగారు సిద్ధులను బతుకమ్మని వేరిచ్చినట్టు ఉంటే నేను బతుకమ్మ ఎత్తుకొని నేను ఆడ చక్కని ఆటలు ఆడుకుంటానే అమ్మా. బతుకమ్మని వేరిచ్చినట్టు నేను ఆడ చక్కని ఆటలకు వెళ్ళిపోతానే పార్వతమ్మ బంగారు సిబ్బుల బిడ్డ ఎందుకొరకు వచ్చి ఏడుతుంది అనుకుంటే ఆడకట్లు ఆడకోసారి వస్తుంది ఆడలకు ఆడకు ఒక్కసారి వస్తుంది బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగ నాడు ఆడకట్ట అక్కలంతా ఆడకట్ట చెల్లెలు అందరు 3-10 రకాల ఆడాలనుకుంటున్నారు. వాళ్ళందరూ బతుకమ్మ బంగారు సిబ్బుల బతుకమ్మ వేర్చుకొని వాళ్ళ ఆడలాడుకుంటే నీకు బుద్ధి పుట్టినది. అయితే ఎందుకు ఆడ లెక్క బంగారు సిబ్బుల బతుకమ్మ వేర్చి చేతికి నువ్వు వాళ్ళ లెక్క ఆడకట్ట అక్కలతోని ఆడకట్టు మరి అమ్మలక్కలతోని 3-10 రకాల ఆడాడుకుంటావు వీళ్ళమ్మా ఆడుకుంటానమ్మా. నీకు ఎందుకే బతుకమ్మాట అంటే నేను ఆడదాన్ని పుట్టలేనా నేను ఆటలు ఆడతా అమ్మా నా బిడ్డ నాకంటే ఆట రాదని కాదు. అయ్యో ఆడలై పుట్టినప్పుడు మనసు లోపల ఎండ ఉంటుంది ఏముంటాయి మంచిలో పోయి పాట ఆడుకోవాలి 5 కోట్ల పోయి ఆట ఆడుకోవాలి. సరే నీకు 5 కోట్ల పోయి ఆట ఆడుకోవాలి. అయితే ఆ సరిముచ్చడు ఏంటంటే నువ్వు 10 మందితో నెలలో బిడ్డ నా మాట అయితే నా మాట
నాకు కావాలి. సరే ఎందుకు కావాలి కావాలంటే మొగడా సెక్స్ వరకు కాదే బతుకమ్మ బతుకమ్మ వెళ్తే బతుకమ్మ కావాలంటే బిడ్డ సరే దానికంటే పని ఏముంది మనకి ఎండి తక్కువ బంగారం తక్కువ రాజులా మనం చేసిన చేసుకోగలం మనం రాజుని నేనేమన్నా పార్వతిని నేనేమన్నా పార్వతిని అందరికన్నా ముందు పుట్టిన బిడ్డ నువ్వు వెళ్ళమ్మా అందుకనే పెద్ద నువ్వే ఉన్నావు బిడ్డ నీకు ఏం తక్కువేందే నీకు బంగారు తిప్పులు బతుకమ్మ వేర్చి నీకు బంగారు లక్కలు చేతికిచ్చి నీకు అన్ని తీరుల సొమ్ములు నీకు చేపించి నీకు అన్ని తీరు ఏపితే బిడ్డ మన లోపల 12 ఎకరాల భూమి మనవి అంటే మా ఇల్లు కూడా మన 7 ఎకరాల భవనం 7 ఎకరాల మాలు ఇప్పుడు రోజుల 7 ఎకరాల బిల్డింగ్ 7 ఎకరాల బిల్డింగ్ మనవి మన యొక్క బంగ్లా లోపల బిడ్డ నువ్వు నీకు బంగారు తిప్పుల కసంటి చిప్పుల బతుకమ్మ వేర్చి నీకు మంగళారు చేపిస్తా అన్న గౌరమ్మ పెట్టిస్తా అగరబత్తులు తెచ్చిస్తా అగరబత్తులు ఏంటి ఓంబత్తులు ఊరిబత్తి చేపిస్తా నీకు అన్ని తీరు చేపిస్తే నీకు ఇట్లా బిడ్డ నువ్వు ఇంటికానే ఆడుకో ఎక్కడికి పోకు నీకు చెరువు లేదు అమ్మా నువ్వు బంగారు చిప్పుల ఎక్కలేదు 10 మందిలో పోటీ అందరికన్నా మనవి ఏమైతే ఏమెరకనే అమ్మా ఇగో నువ్వు ఇంటికాడ ఆడుకో నువ్వు అంటున్నావు ఇంటికాడనేమో ఒంటిగా తిండి శృంగారము 10 మందినేమో పని శృంగారము 10 మందిలో పోయి వాళ్ళు ఒక ఆట ఆడంగా నేను ఒక ఆట ఆడతాను నేను ఆట ఆడంగా వాళ్ళు ఆడతారు ఆట పాట నేర్చుకోవచ్చు కానీ ఇంటి ఆడుకోమంటే ఎందుకు ఆడుకోమంటున్నావే ఇస్తానికి ఎరగలేదు అమ్మా 5 కోట్ల పోతే ఆట శృంగారం ఉంటుంది బరబరే 10 మంది కూడా పాట శృంగారం ఉంటుంది బరబరే వాళ్ళకి ఏనక 10 మంది ఒక్కోళ్ళు ఒక మాట నివ్వరు ఇలా రేపు నువ్వు మంచుకున్నావు అని చెప్పి అందరూ మంచుకుంది పిల్ల అంటారు అలా నచ్చని ఏమంటది దానికే శృంగారం అండి దాంట్లో ఏం ఆడుతుంది ఏడుగుండ్ల గయ్యాలు లేదు దాంట్లో జీవితాలు లేదు ఎన్ని మాట్లాడే ఒక్కటంటే నేను రెండంట అందుకే అర్థం నా భయమే కదే అది ఏది పెడితే నువ్వు కాలు పెట్టేదాన్ని ఏమనుకున్నావు అందుకే అర్థం నువ్వు సినిమా నాకు ఇరికే నువ్వు బాగా మంచి నాకు మా ఇరికే అందుకే నేను ఆడుకున్న పోతా నాకు కావాలి అందుకే నేను నమ్ముతున్నానే ఈ 10 మందిలో పోతే పాట పాడండి ఏమో అని ఇది ఇంటికి ఏ లేదు నా భయం అట్లా నేనేం లొల్లి నేను ఆడుకొని వస్తానమ్మా అదేనా మాట నాకు కావాలి నాకు కావాలి ఇస్లాంగా మంచిదంటే నువ్వు మంచి కుట్టినా దున్నపోతు కుట్టే చెప్పినా మంచి నీకే గొర్రె పెట్టి చిన్నప్పుడు వచ్చిన జరిగేనా ఆ గీ నీటికి వచ్చిన అది అలా తల్లిగారు శుభ అది ఉన్నది కట్టేది ఊరు అది శుభపురం ఉన్నది అప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చాడు వాళ్ళు ఇంటికి వచ్చిన నీకు ఏమైనా చెప్పినా నేను ఇంటర్ వచ్చినావు అమ్మా నేను పోతా పో మాడిన కొంత నేను పోతా 10 మందిలో పోతే మన నలుగురు అనరని మాట్లాడతారు ఇక 9 పోతే బజార్లో పోతే 10 మంది 10 తీరాలు దొరకొచ్చి ఇవ్వడరే బిడ్డ నేను ఎగురు మాత్రాన్ని నేను అయిందాన్ని అయిందంటే అన్ని తీరు తెలిసినట్టు 6 తేరిన బిడ్డ నాకు అన్ని తీరు ఎరకనా మాటిని ఆడ ఊపోయే బిడ్డ నీకు అన్ని తీర నీకు బంగారు తీరు బతుకమ్మ వచ్చి నీ చేతిలో పెడతాను బిడ్డకైనా ఆడుకో బిడ్డ దానికి రామరావు సోపుతుంటది మా ఆరం సోపుతుంటది నాడికి సోపుతుంటది అందరు ఆడిపిడ్డలే మనకు అందరు ఆడిపిడ్డలే కానీ నువ్వు ఇంటికి ఆడుకోమని నువ్వు అంటున్నావు బిడ్డ 10 మంది పూట ఏదో మాడస్తుంది నా మాట ఇంటికి ఆడుకోనికి అన్ని తీరులో నీకు ఎందుకు మనం రాజ్యం మన దేశం దేశపదలో మనమే అన్ని తీరులు ఉన్నాయి మనకు సూతానికి ఇంటికి కూడా వచ్చింది రామల వచ్చింది సత్తా వచ్చింది అమ్మా నువ్వు అద్దన్నా పోతానే అడిపోయినా బతుకమ్మ ఎత్తుకొని నాడు ఆడుకొని వెళ్ళిపోతానే అమ్మో అన్న పోతా నేను పోతా పొమ్మన్న పోతా పోకు అన్న పోతా సర్ది అట్ట పోతా సాగ వెళ్ళిపోతానమ్మా
పొమ్మన్న పోతా పోకమని నేనే వెళ్ళిపోతా ముందు లోపల ఆట ఆడుకుంటా పది అన్న పోతామా అది అయిన పోతా పది కట్టిన పోతూ తాగు వదలకుండా నేను వెళ్ళిపోతానంగా వాళ్ళ కూడా కుటుంబం గాయాలు చదువు ఎదురు తీసుకొచ్చింది ఆట నువ్వు అద్దన్న పోతని అలమైన పోత సర్ది కట్టిన పోతు సాగదలుకున్నావు 10 మంది లోపల ఆట ఆడుకుంటాను అమ్మా సరే మంచిది నీ మాట ఎదుగానే నీకు బంగారు చెప్పులా బతుకమ్మ వేర్చి 5-7 అప్పటికి దాచుకొని నీకు వేర్చి నీ చేతిలో పెడతా బిడ్డ సరే అప్పుడు రేణుకాయలమ్మ ఏమన్నది ఆ పడకమ్మ రేణుకాయలమ్మ సంతోషపడ్డది ఊళ్ళో చోట ఉత్సాహపడ్డది రేణుకాయలమ్మ ఆ 3 బదల కడ అడగట్టు అక్కలు మరి నాతో కూడా మరి పుట్టినోళ్ళు పెరిగినోళ్ళు సంగీత పరులు కొంతమంది ఏనాడు ఉన్నారు 10 మందిలో నేను పాట పాడుకుంటా 5 గుట్లు ఆట ఆడుకుంటున్నా బంగారు చెప్పులు వస్తున్నా కాదు ఒక ఏనాడు పట్టుకున్నదా ఎల్లమ్మ బతుకమ్మని వేరుచుకున్నదమ్మా పట్టింది నడికి అట్టు కట్టింది చేరు కూతురు పట్టింది జడకప్పు వేసింది చిన్న చిన్న పాములు చిరిగిన ఎదురు పెట్టుకున్నది పెద్ద పెద్ద పాములు పెళ్లి పూసనాలు పెట్టుకున్నది ఆడ వెళ్ళిపోతుందండి అమ్మవారు రేణుక ఎల్లమ్మ బయలుదేరుతున్నదమ్మా రేణుక ఎల్లమ్మ ఎట్లా పోతుంది ఓదల్లారా అయ్యా కస్తూరి కాలువల్ల నువ్వు ఆడలేదా కాదు నాకు ఇద్దరు మాత్రం కాబట్టి నేను పెట్టుకోలే నేను కొంగ కూడా వేసుకోలే నేను సంసారి అట్లా కిసాన్ బాగుపడద్దు నరం ముందు కిసాన్ దాగలే కేవలం గొర్రె పెరిగిన దాగలు వాళ్ళు కోట్లకోవాలి మన మెటీరియల్ పోవాలి జైదాల పోవాలి కానాపురం పోవాలి కదా అంటే తాత్పరం వాళ్ళు గొర్రె పోలి ఏంటంటే గంగొట్టుకున్నది పని చేసుకో ఏమంటావా గొర్రె పిల్లలు ఏమంటారు
బతుకమ్మని ఎత్తుకొని మూడు బజార్ల కడిగా వచ్చింది. ఆ 3 బజార్ల కడ చేసినావా ఆడదక్కని ఆడుకుంటున్నారు అడ్డేయాలి. కోమట్ల పిల్లలు బ్రాహ్మణుల పిల్లలు బంజవారి చేడలు చిలకంతలంతా అక్కడ మీరు కోడలు ముద్దలు మీరు మన్మరాళ్ళు సాటి ఆడలు కోడి కోడలు ఆడుకుంటున్నారు. అదేంటి ఆటల కాడికి అదేంటి ఎల్లమ్మా అట్లా ఉంటే అది బంగారు దిబ్బులో బతుకమ్మ వేసుకొని ఆడకంటూ అక్కడ దగ్గరికి గుడి సంగీత పడ దగ్గరికి ఆడవస్తా ఉన్నదాట. ఆడకట్టు అక్కడ గంట చూసినారు మనం 3 బజార్గా ఉన్నాం. మనం ఏళ్ళు నీ మంటున్నామే మనం ఆడుకోవాలి ఆడుకోవాలి ఆడదాకా వచ్చింది బతుకమ్మ ఆడుకోవాలి. రాంగా 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 ఏ అరగట్టులంతా ఓ ఆమె ఉంది ఓగా కొంత ఆగురావా కొద్ది ఆగురి కొంత ఆగురి. అయితే ఆ రేణుకెళ్ళ బతుకమ్మ వేసుకొని రాంగా ఈ ఆడగట్టు అక్కడంతా అందరూ కలిసి మరి 3 బజార్లు ఆడాడుకోగా ఈ రేణుకాయలమ్మ వచ్చే బజార్లకి వెళ్ళి కళ్ళ చూసినాడు. అదే మాట కొంజలేదు ఇగో మనం 3 బజార్గా ఆడాడుకుంటున్నాం. మనం 3 బజార్గా ఆడాడుకుంటున్నాం. చెల్లె నువ్వు నాకన్నా బాగా పొడునే ఓకే అమ్మా నువ్వు నాకు అక్కవే కదా ఓకే ఇగో గిట్టిను నా మాట నువ్వు గట్ల కాదే ఇగో నా సీర గిట్ల నేను గట్ల నా మాట కోసి ముచ్చటా గదేనే పిస్తానా అయితే ఏందో అంటే ఈ గొర్రె పెళ్లి కాడ పూల ముచ్చటాలకి ఉందేమే పూల ముచ్చటాలకు ఉన్నది. ఏం చెప్తే వాళ్ళ కోసం ఎట్లా పోసుకుంటారు లేదు ఈ నెల పోసుకుంటారు వాళ్ళంతా ఆ నెల పోసుకుంటారా ఆమె ఓకే ఇగో అసలు ముచ్చట ఏంటంటే మన బతుకమ్మ ఆడుకుంటున్నాం కానీ బతుకమ్మ ఆడుకోంగా 3 బజార్ల కాడికి వచ్చే పిల్లి వాళ్ళే కర్రే ముట్టుకు మేమే ఏమో దగ్గర గంట దూరం ఉన్నది ఏమైపోతుంది. మూడు వేల కిలోలు వస్తారు కర్రే ముట్టుకు తోలాలి పిల్ల ఎవరు నవ్వుతురు పిల్లకి ఎలా అవుతారు ఎవరు దిగి చేస్తున్నా తప్పుడు ఎవరా
హలో నోట్లో కంబాకి పెట్టుకున్నారు అయితే ఓక ఇగో నా మాట ఇనే నువ్వనగా పెద్ద ఆ పిల్లల్లో మనం ఎన్నడూ చూడలే మన దగ్గరికి అత్తుంది రాయితే రాని ఆ పోరులో మనకి ఎరకలేదు మాల ఊడిపించుకోవద్దే అంటే దగ్గరికి వచ్చినాక చూద్దాం చూద్దామే చూసుడేనా దగ్గరికి వచ్చినాక మరి ఫోన్ మంచిగా అనిపిస్తేనేమో ఓడిపించుకుందాం ఎవరిని బాగా పెద్ద ఉంది పెద్దరికం అయితే ఓక దగ్గరికి అయితే రానా రాని ఏమైతే నేను అందంగా ఉన్నా కాబట్టి నేను ఐశ్వర్య రాణి కాబట్టి నువ్వు నన్ను చూస్తున్నారు నేను సౌందర్య నువ్వు రంబ అతను అన్నం పెట్టిపోయిందే పేరు లేదా చచ్చిపోతే ఏమైంది అసలు ముద్ర నా బావలే ఇక ఉన్న పోగులంతా నా బావలు వాళ్ళంతా నా అక్కలు చెల్లెళ్ళు సముద్రులు ఇలా సముద్రే ఇసానా నీకు ఎరకలేదు గొడ్రె పెళ్లి కావున మొగోళ్ళంతా నా బావలు నా బామ్మలు నా మామలు ఇక ఉన్న వాళ్ళంతా నా సముద్రులు నా ఆడలు నా అక్కలు నా కోడలు అంతే నాకు అక్కలు ఉండరు నాకు అవ్వాలు ఉండరు నాకు ముసలాలు ఉండరు నాకు అత్తలు కోడళ్ళు ఆడళ్ళు సముద్రులే అంతా నన్ను నేను అంత మొగం మూసుకుంటే వస్తాను ఇక ముఖం మూసుకుంటే మానం ఎందుకు అంటే ఎక్కడైతే ముఖం మూసుకుంటే మానం పోదు ఎందుకంటే ముఖం కనడదు అయిపోయి ముఖం కనడపోతే అది ఓళ్ళో పోరి ముఖం కనడపోతే అది ఓళ్ళో పోరి ముఖం కనడతేమో గా పోరి మానం ఏంది గీ పోరి మానం ఏంది ముఖం కనడపోతే అయిపోయి అని కాబట్టి ఏం కాదు వచ్చేలే ఏమంటే కలవాలి వస్తానంటున్నావు అది తాగి అయితే మొట్టుకుంటున్నావు అయితే ఓక్క ఊలైతే మనకేంది నీకు భయం అవుతుంది అలాగే భయం కాదే అది లడక్క నచ్చి మన మీద రాని వచ్చి మన మన ఎసుంటలో నీకు ఎరిగి కదా ఇళ్ళ మళ్ళీ కాకులం ఊళ్ళే ఊళ్ళే నీకు ఏ సంవత్సరం బాపుతాం మనం కూలిపోవడం కాదు మనం గొర్రె పేరు మనకి కదిలే ఎక్కిస్తాను అయితే అది రాని ఆ ఫోన్ అయితే రాని అట్లా సంగతి ఏంటో ఆంగం పడితే పాంగం రావాలి
దూరమే నా గురించి నీకు ఎక్కలే మహిళ మండలి గొర్రె పేరు ఉండే మహిళ మండలి ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ కాదా గొర్రె పేరు కాడ మహిళ మండలి సంఘంకు ప్రెసిడెంట్ నేను అసలు ఆడదానికి కాదు నేను ఐదు పిల్ల సింగిల్ ఫీజు గొర్రె పేరు ఉండే నా సొంత గొర్రె పిల్ల కనబడతా ఫస్ట్ ఇవాళ కనవలే ఇవాళ 9 కింద వచ్చి అంటే మళ్ళీ ఇవాళ కౌలు అడిగి పెట్టలే మీరు ఆటలాడుకుంటున్నారని చెప్పి మీ బేడికి దిబ్బది పని వచ్చినాక మీ తోటి నేను మాట్లాడినా ఊపుకుంటా కానీ వస్తామని పిజ్జా ఇవో వచ్చినావు బరాబరి దూరం ఉండి ముందుగా అయితే అయ్యో దూరం మేము అసొంటి ఆడలేం కాదు అదే అడుగుతున్నా ఇంకో దూరం ఉంది దూరం ఉన్నా అయితే కానీ మీరు వాళ్ళు నా పేరు వేరుగా ఏదమ్మా బిజా బిజా నేను చూస్తున్నా కొద్ది ఆడేడైనా కొడుతుంది కానీ ఎవరమ్మా మీరెవరు పెరిగింది ఎక్కను నేను అన్న వాళ్ళు ఎవరో నేను పెంచిన వాళ్ళు ఎవరో నేను పేరు చెప్పవా బిడ్డరే మీరెవరు ఏ పల్లె ఉన్నది ఏ రాజ్యం ఉన్నదా ఎందుకు అట్లాడే కాడికి వచ్చినావా అది నచ్చే బిడ్డ ఒప్పుకుంటున్నాను లోక మాతా భవాని భక్త చింతామణి భ్రమణ అంబిక శాంబవమ్మ మాది పట్నమే పట్నం పంచన్నగిరులున్న పంచన్నగిరి లోపల మా తల్లి పార్వతమ్మ నా తండ్రి లోకాల శంకరుడి అన్న బిడ్డలు నా పేరు రేణుక ఎల్లమ్మ నాక మా తల్లి పేరేమో పార్వతమ్మ నా తండ్రి పేరు లోకాల శంకరుడు వాళ్ళు అన్న బిడ్డ ఒక్కగాడు ఒక్క బిడ్డ నా పేరు అందరిలో పెద్దదాన్ని నీకు కూడా పెద్ద ఉండాలి నా పక్క ఉండాలి నువ్వు బాబా ఉంటే నీకు లేదు నిజంగా ఏది నిజంగా లేదు నా పేరు రేణుక ఎల్లమ్మ అంటారు రేణుక నీ పేరా ఒక్క ఇన్నావే పేరు నీ బుద్ధి ఎలా ఉంది మీతో ఆటలాడుకుంటా వచ్చినాక ఆటలాడుకుంటా మీతో ఆటలాడుకుంటా అయితే పార్వతమ్మ అన్న బిడ్డ శివునికి చిన్న బిడ్డ అంటే ఈ పిల్ల అందరికంటే చిన్నదాట నా పేరు నావే శివుడిని మాట్లాడాలి రాజువాడి బిడ్డ రమజాన్ మనకు నట దేవతరాలు బిడ్డ దేవగారి అండి కానీ ఒక్క అదైనా వాడికి ఎప్పుడు ఆడలు ఆడలు ఓర్చుకుండాలి మనకన్నా చిన్నది కాబట్టి విన్నావా అవునా పోరి అవును రాయమల్లవా విన్నావా ముచ్చట ఇగో అవునే మనకు ఆడి ఇంత మంచి ఒక 10 సరే నా మాట విను. రోజులకు 4 సార్లు ఓ పిల్ల ఇగో మాటని మాట బాగా అవుతుంది నీ పేరు రేణుకేమన్నా నా పేరు రేణుక మీ తండ్రి పేరు శివుడు జంగమయ్య అన్నావు అవునవును ముక్కోండి చూడు జగమేటోడు మీ బాబా జగన్నాథ సూత్రధారి మీ బాబా నా బాపే నీ బాబు ఏదో ఉంది ఏంటిది వేరే నా పేరు అయితే మీ అవ్వ పారత అన్నావు
మరి దీనికి ఎందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది పెద్ద నీవు అయ్యో ఎంత పెద్ద అయినా ఆటలు ఆడుకోబుద్ది అయిందని చెప్పి నీతో ఆటలు ఆడుకుంటాను వచ్చినాక మేము 10 మందిలో పాట ఆడుకుంటాం ఆవు. 5 ఓట్లు ఆట ఆడుకుంటాం ఆటలు ఆడుకో. నువ్వు మానకంటే చెరువు లేదు ఎందుకు లేదు ఎందుకు అంటే ఆ, నీకు అయిందా ఏంటిది అబ్బా అయిందా అంటే ఏంటిది అయిందా అంటే అనవరవచ్చుదా? నువ్వు అయినావా నడక అలవాటు వచ్చినాక. నీకు అయిందా అంటన్నా ఏంటిది అంటన్నా అదే అంటన్నా అదే అంటే ఏంటిది అంటన్నా కాదు ఇది అయింది నేను అయిందా అని అది బాగా పెద్దది ఏంటిది ఇవ్వడమే, బుద్ధే. గట్లే ఏంటన్నా వాడికి? వాడే పుట్టు నా బుద్ధి బుద్ధి నా ఎగురం ఎగురం. బాగా పెద్దది పెద్దది. ఈ గొర్రె పేరు నా అంత పెద్దది ఓలకు లేదు ఏంటిది బుద్ధే పిచ్చివాడా. ఈ గుణమే గుణమే అయితే వాడిని అక్క మరి ఏంటిదో కాలేదు కాలేదు అంటారు మరి ఏంటిదో చెప్పరు కదా. అయిందో అంటే ఆ, నీకు అయిందా ఏంటిది అయింది నీకు బసంతం అయిందా వసంతం అంటే ఎక్కలేదా ఎరకలేదు. మాకు ఇంటి ఇంకా 2 మట్ల అయింది లగ్గాలు అబ్బా నీకు ఒక్క పని అయితే 4 నెలలకు 4 సార్లు ఇచ్చారు 10 సార్లు అయితే అట ఆవు అట్లా కదా అక్క లగ్గం అయింది అంటున్నారు అక్క ఓ అక్క ఓ అక్క లగ్గం అయింది అంటున్నారు మరి లగ్గం ఎర్రగా ఉంటుందా పచ్చగా ఉంటుందా అయితే పిల్ల ఆ, నీకు లగ్గం అయిందంటే ఎర్ర ఉంటుందా పచ్చ ఉంటుందా ఇదేనా అవ్వ బుద్ధి అవునమ్మా మీరు అది కూడా అబ్బా అచ్చం అచ్చం భయ గుర్తుపడినప్పుడు నేను ఆ నక్షత్రం బాబు అదే అనుకున్నారు అయితే ఆ. లగ్గం అంటే ఎర్ర ఉందా పచ్చ ఉందా అని నేను ఏం చెప్పాలి ఈ బుద్ధికి నేను ఏం చెప్పాలి లగ్గం అంటే పిల్ల ఆ. ఒక కుడుకల పొలం వాళ్ళ గాలిపిచ్చిర్రా ఓ కొడుకుల బాధ. ఏ తాగిపోయిన గట్ల ఉంటాం మేము. ఇదిగో 12 జలపాతాలు కింద ఆకాశం ఇగో ఈ పెద్దది చెప్పేది నువ్వు. చెప్పు. 12 జలపాతాలు కింద ఆకాశం తారలు నిజంగా చెప్తే నాకు అర్థం కాదు. ఎండి ఏలుగులు బంగారు దోళాలు చిక్కడ దోళాలు శ్రీ కంకణాలు మామిడాకు దోళాలు మరి కంకణాలైనా 12 జలపాతాల కింద ముగ్గుల ముత్యాల పోలు వేల పాడాల పోలు ఉయ్యాల పోలు ఉంటారు రాళ్ళకి కాలు నమ్మతారు వాళ్ళు 100 గంటలు పోలు దారులైనా ఫోన్ లోపల భోజన కాడు పెట్టి ఏనాడు పిల్లలకు బతుకు కూర్చుండి పెట్టయినా ఆవు. ఓహో, అయితే పచ్చని పండిట్ల ఇచ్చిన దోరణాల కింద ఆ. పోలు రోజు పోజల్ల కాన్వెంట్ పిల్లల బంధుకు పిల్లల బంధుకు కూకుండా పెట్టి ఆహా ఓరికాలు ఒకరు వచ్చినట్టు ఒకరు దొరికిన పాలు ఒకరు అయినట్టు అయింది అంటున్నావా ఏ మాకు అటువంటిది ఏం కాలేదమ్మా మాకు గతంతో అయింది కాబట్టి ఆ. మేము పాడసక్కన ఆటలు ఆడతాం పాడసక్కన పాటలు ఆడుతున్నాం ఈ ఆటలకు లగ్గంకి ఏం సంబంధం మా మమ్మీతో ఆటలు అయితే ఆడుకుంటా బిడ్డ దూరం ఉండు, దూరం ఉండు. ఎందుకు అంటే ఆ. మాకు లగ్గం అయింది ఆ. నీకు లగ్గం కాలే కాలే. ఎక్కడన్నా బిడ్డ, ఎక్కడన్నా బిడ్డ, ఒక్కరేళ్ళమ్మా. మాకు లగ్గమైంది కాబట్టి నీకు లగ్గం కాలేదు కాబట్టి 5 ఊట్ల బిడ్డానికి ఆట ఆడుతుంది లేదు 10 పాట పాడుతుంది లేదు నీకు బిడ్డ ఎందుకంటే బిడ్డ ఎక్కడికి లోపల ఎక్కడికి కాలం లోపల ఎందుకంటే బిడ్డ మాకు లగ్గం అయింది కాబట్టి బిడ్డ నీకు లగ్గం కాలేదు నీ పువ్వులు వచ్చి నా మొత్తం ఏదైతే మేకల్లో నా పంట నా రొమ్ము సాధండి పోతుంది బిడ్డ అట్లా ఎక్కడ ఉన్నాయి కానీ నా బిడ్డ నువ్వు ఆట ఆడంగా బిడ్డాడు ఆట వాడంగా నీ మీద నీడ వచ్చి మా మీద పడితే మేక దొరికిన బంటోలు మా రొమ్ము సార్ ఎండిపోవు నువ్వు బిడ్డలా అదే కన్నా బిడ్డ అమ్మాయిలమ్మా నీకు రకం కాలేదు కాబట్టి మా 10 మందిలకు వచ్చి నువ్వు ఆటలకు తిరుగు లేదు నువ్వు 2 ఏళ్ళు ఉన్నావు 3 ఏళ్ళు ఉన్నావు నీకు లగ్గం అయినాకనే మాలకు వచ్చి ఆడుకునే చెరువు ఉంటది కానీ ఎవరి దగ్గర లేదు బిడ్డ నువ్వు వెళ్ళిపో మాంగళ నువ్వు దూరం ఉండు అయితే బతుకమ్మ మీద పూలొచ్చి మా బతుకమ్మ మీద పడద్దు నేను ఆడగానే నీడొచ్చి డిఫరెంట్ నీడొచ్చి నా మీద పడద్దు అట్లా పడితే ఎందుకంటే కాలం లోపల లగ్గంగానం లగ్గమైన మీద పడితే నాకే చెప్పిన పండుగ 2 శాతం ఎండిపోనాడు అంటే మనిషి ఎండిపోవు ఇప్పుడు వాళ్ళకన్నా ఎట్లనే మనిషి ఎండిపోతున్నాడు ఇప్పుడు తెలిసి అమ్మా అయితే ఆటలు ఆడుకున్నా నేనైతే నాకనే కానీ లగ్గం కాలే ముహూర్తం కాలేదని చెప్పి నన్ను బయటకు వెళ్ళ దొబ్బుతున్నారు కాదా నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నీకు ఏం లేదు నీకు 10 మందిలో పాట పాడే చెరువు లేదు 5 ఊట్లు ఆట ఆడే చెరువు లేదు నేను వెళ్ళిపో బిడ్డ అప్పుడు రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది మనకి 3 బడ్జెట్ల కాడ నన్ను ఆటలు ఆడనీయలేరు పాటలు ఆడనీయలేరు
నీయలేరు మరి గంగ శ్రీమంతి పోయినాక మరి గంగ శ్రీమంతి మరి గౌరమ్మనంలో పెట్టుకుంటారు కావచ్చా అని పాటలు పాడుకుంటా పోను పోను గంగా శ్రీమంతికి వచ్చిర్రు. ఆ గంగా శ్రీమంతికి వచ్చిండ్రు అక్కలు ఆ యొక్క గౌరమ్మని తీసుకువచ్చి అయ్యో ఇచ్చుకో ఇచ్చుకో చిర్రు మీ గౌరమ్మలో నా గౌరమ్మ పెడతా గౌరమ్మల గౌరమ్మ ఎట్లే ఏ మానుకోని ఎరగదు వాడిపో. అయ్యో ఆడవాళ్ళకి పసుపు ఏమవుతుందమ్మా పసుపు పెట్టనీయవు ఏది పెట్టనీయవు అసలే కలవదు. నీ బతుకమ్మ మా వస్తున్నా వనికిరాదు. నీ గౌరమ్మ ఇచ్చి మా చెంపలకి ఎడదామంటే నీ గౌరమ్మ మాకు వనికిరాదు. నీ చేతి మాకు రాకదు బిడ్డ. నీ గౌరమ్మ మాకు వనికిరాదు. మా గౌరమ్మ మేము పెట్టుకుంటాము. నీ గౌరమ్మ పెట్టుకొని నీకు వెళ్ళిపో బిడ్డ. అప్పుడు వేణుగేళ్ళమ్మా అసలుకలాంటి ముఖం చిన్న ఉచ్చుకున్నది అన్నలాంటి ముఖం వాడ ఉచ్చుకున్నది అబ్బబ్బా అని ఆటలు ఆడనీయలేరు పాటలు వాడనీయలేరమ్మా. బతుకమ్మని తీసేది నీళ్ళలాంటిది రేణుక ఎల్లమ్మ మరి చిక్కుడు గొల్ల వంగినట్టు చిన్న అసలుకలాంటి ముఖం చిన్న ఉచ్చుకొని దిబా 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 మరి పక్కన దగ్గరగా చిన్నమ్మ. ఆ అమ్మవారు రేణుక ఎల్లమ్మ పంచనగిరిలోకి వచ్చింది. ఆ యొక్క నలుకొల్ల పట్టణం మంచం మీద జాడెత్తు జమ్మకాల మీద మురడెత్తు మళ్ళీ పుష్పాల మీద ప్రవలించింది రేణుక ఎల్లమ్మ. ఆ రేణుక ఎల్లమ్మ ఆడలాడబోయి ఆయన మాటలొచ్చిందా రేణుక ఎల్లమ్మ వచ్చి ఇక్కడ వండుకోమని ఆ పార్వతమ్మ ఏం చేసింది అబ్బబ్బా మరి నా బిడ్డ రేణుక ఎల్లమ్మ ఆడలాడవాయే పాటలు వాడవాయే మరి పొద్దులు ఊగుతున్నవి కోయిలలో వచ్చి కొమ్మలు ఏరే సమయం అవుతున్నది. పక్షులు చేరి 10 నిమిషాలు ఏరే సమయం అవుతున్నది. గాలికి కొమ్ము వరాల సమయం అవుతుంది. నా బిడ్డ ఇగరాకపోయి అగరాకపోయి అని చెప్పి పార్వతమ్మ ఏమి చేసింది మరి నా బిడ్డ ఉన్న గాడలో నేనే పోయి నా బిడ్డని లెక్కెచ్చుకుంటానని చెప్పి పార్వతమ్మ అమ్మ బొంగరాలు ఆడేటి బొంగరాల బొంగరాలు ఆడేటి బొంగరాల మరి లోగిల లోపల జరగదు జమ్మకాల మీద మరొచ్చి మల్లె పుష్పాల మీద రేణుక ఎల్లమ్మ కళ్ళయ్యిందమ్మా.
ఆడుకుంటా పాట ఆడుకుంటా పోతాంటివి నా బిడ్డ ఎల్లమ్మ పొద్దుల కనుక వేరు బిడ్డ పొద్దు కూర్చోవడం సమయమైంది బిడ్డ లేకో బిడ్డ ఆడగట్టు అంత ఇంకా తినాలి ఆడవాళ్ళు ఆడిన లక్షల పొద్దు కలిసి నా బిడ్డ ఇంకా ఎల్లమ్మ నువ్వు శ్రీకంఠ లోపల ముండ ముక్కు పెట్టుకొని గోపల ఎడుతున్నావి నా బిడ్డ ఎల్లమ్మ ఆడకట్టు అక్కడ ఆట ఆడుకుంటా వేరే బిడ్డ నువ్వు మూడకున్న బిడ్డ శ్రీకంఠ లోపల సిద్ధి మంచిగా ముండ ముక్కు పెట్టుకొని కొనుగోలు చేస్తున్నావు బిడ్డ దేని కట్టాము బిడ్డ నీకు వచ్చినాయే మరి మిత్రులు శత్రువులు ఎవరు ఒక్క మనం నాకు ఏం నేను వద్దు వద్దాను బిడ్డ బతుకమ్మ పట్టుకుని ఆడకట్టు అక్కలు ఆడకట్టు చిన్న దగ్గరికి ఆడుకున్న పోయినాము నా బిడ్డ ఇంకా కదా చెప్పిన ఆడకట్టు మొత్తం తిరిగి వచ్చి మరి మన ఇంటి లోపల మన మూలకున్న మంచం మీద శ్రీకంఠ సిన్ని మంచం మీద ముడ మూసుకో పెట్టుకొని పుణుకుని కేడుతున్నావు బిడ్డ నీకు ఏం కట్టం వచ్చింది బిడ్డ ఏం బాధ బిడ్డ ఎందుకు ఎడతానవే అమ్మా గప్పుడు రేణుగా ఎల్లమ్మ తల్లి పార్వతమ్మని కల్లా యూది ఏమంట ఉన్నది అవ్వ రావే అవ్వ నేను చెప్పేవాట దేవునారావే పార్వతమ్మ ఆటలాడబోయిన కాడ అమ్మరవమాయమ్మ అరినేలవేని తల్లి పార్వతమ్మ మాటలు వచ్చినాయమ్మ నన్ను ఆడసక్కని ఆటలాడనియలేదు పాడసక్కని పాటలు పాడనియలేరే అమ్మా పాడవాడియలేరు 5 ఓట్ల ఎందుకు ఆడలేదు బిడ్డ అమ్మ నువ్వు కట్టేసి రే నేను కడతా ఉన్నా ఏమన్నా పేరుస్తున్నావు బిడ్డలకి ఎందుకు కట్ట వచ్చిందని ఎడుతున్నావు బిడ్డ అమ్మ పార్వతమ్మ నువ్వు కట్టేసి నేను కడతా ఉన్నా అమ్మ పార్వతమ్మ నువ్వు కడిగే జాకెట్ నేను దొరుకుతున్నానే అమ్మ వాళ్ళు ఏమన్నారు బిడ్డ అక్కడికి ఏనకాలం చూసినవి ఎందుకు కూడా చేస్తున్నావు బిడ్డ నన్ను అనాలని మాటలు నన్ను ఎలానే నన్ను అనరాని మాటలు అన్నారు లగ్గంగానే పిల్ల ఆటలాడరాదు మరి లగ్గంగాని పిల్ల 2 ఏళ్ళు ఉన్నావు 3 ఏళ్ళు ఉన్నామని చెప్పి బతుకమ్మని పెట్టనియలేరు మరి గౌరమ్మని పెట్టనియలేరు ఆటతోని నన్ను ఆటసక్కని ఆటలాడనియలేరమ్మా అమ్మ పార్వతమ్మ నన్ను మానుకొని మరలగొట్టిరువే అమ్మో ఆడకట్టు ఒక్కరు కొట్టమంది ఆడకట్టు నన్ను కొట్టమంది నన్ను 7 కావులతో నాకు ప్రేమతోటి అమ్మ పెళ్ళిళ్ళే అమ్మ నాకు ప్రేమతోటి నువ్వు నాకు పెళ్ళి అమ్మా పార్వతమ్మ నాకు ప్రేమతోటి పెళ్ళిళ్ళు కావాలి అమ్మా కాయిస్తోటి నాకు కళ్యాణం కావాలి శుభతోటి శుభలగ్నం కావాలి అమ్మా పార్వతమ్మ
నాకు లగ్గంగా అంది నేను వాళ్ళతో ఆడనీయలేరు వాళ్ళు పాటలు పాడనీయలేరు ఆడకట్టు అక్కలు కొంతమంది ఆడకట్టు చెల్లెళ్ళు కొంతమంది వాళ్ళ బతుకమ్మ పెట్టనీయలేరు వారి గౌరమ్మ పెట్టకుండా నన్ను ఆ యొక్క వాళ్ళు వెళ్ళగొడుతూ ఉంటే నేను ఆయన కానీ సిరికలాంటి ముఖం చిన్న గుచ్చుకొని దిబ్బ వచ్చి నేను లోగిళ్ళల్లో ఉన్నా అమ్మా అట్లా కాకుండా కానీ నువ్వు కట్టి సిరి నేను కడతా ఉన్నా నువ్వు తొడిగే జాకెట్ నేను తొడుగుతా ఉన్నా నాకు పెళ్లిళ్ళు కావాలని నేను అంటున్నామ్మా. అదే బిడ్డ నీకు పెళ్లి అంటే బిడ్డ నీ ఏడు ఊరుకోలేవు కాలు ఊరుకోలేవు నువ్వు ఇప్పుడు లాగా నాలుగు వెళ్ళిపోలేదు బిడ్డ ఏ చూస్తున్నా బిడ్డ లగ్గం అంటే అట్టేది కాదు లగ్గం అంటే అనగానే గడ్డి తినేది కాదు బిడ్డ నా మాట ఏం కొంత నాకు కావాలి లగ్గం చేయమంటే పెట్టిన అడుగుతున్నారు నాకు కావాలి అంటే వెనకటి ఇప్పుడే మంచుకున్నది ఎందుకు నా సొంత ఆడిపోరి నా సోటిది నీ అసుంటది కానీ ఇట్లా కొంత పెట్టుకునే పోరి నేను కాలేజీ అసలు హైదరాబాద్ నేను చదువుకోవాల్సిన ఆడ పడతాను అవసరం పడతాను మరి అవునమ్మా నాకు లగ్గం కావాలి పో నీకు లగ్గం కావాలంటే అట్టిగా అయితే అదే మరి ఎట్లా అవుతుంది ఇటు బియ్యంతో అట్టి పప్పుతున్నది బిడ్డ నీ లగ్గం అట్టిగా అయితే అదే నాకే నేనే పెద్దనా ఇట్లా ఆడిదాన్ని మనకు కూడా మూడు అంటే ఉన్నాడు నాకు ఉన్నాడు నా మూడు నా పాడుకో అట్లా ఏండు నా మోడల్ లంజ కొడకు కొడుక అంట అరేడన్నా మోని లంజ కొడక అంటే పెద్ద కొడుకు అన్నట్టు బాగా ప్రేమ ఉంటే మోని బాడగా అనొచ్చు ఇనురాబా మోని మీద బాగా ప్రేమ ఉంటే బాడగా అనొచ్చు లవకు లంజ కొడక అనొచ్చు అందరు నేర్చుకుంటారు బాగా ప్రేమ ఉంటే పెద్ద బిడ్డ అనొచ్చు మగోని గౌరంగా గడ్డ అనొచ్చు కట్టనొచ్చు ఇక బాగా పీడుతుంది అనుకో ఓ పిచ్చకుంట్ల మొగడ ఇట్లా అనొచ్చు అట్లా మగవాని మీద ప్రేమ ఉంటే దీనికి లంజ కొడక ఇట్లా అంటే పెద్దవాని కొడుకు ఆయుష్ ఎక్కువ పైన 20 బతాడు పేరు పెట్టి పిలిస్తే ఏమవుతుంది పేరు పెట్టి చెప్తే మగవాని 60 అవుతుంది 20 బతుకులు 10 బతాడు నేర్చుకుంటే చెప్పు మరి పిల్లలకి చెప్తారు అక్కడ భయమా చెప్పి పోతా అంతే ఇక చెప్తారే పోతారు వాళ్ళ మొగలు అరే అంటారు ఆయన మొగడు కొట్టి ఎలా కొడతారు ఎలా కొట్టాక నాకు ఏ పని రోజొక్కలో పోతా నేను ఉదరే ఊరా నేను పనికిరా వాళ్ళ మొగలే తల్లిగారికి పోతారు వాళ్ళ పొలాన్ని పెట్టారా వాళ్ళ మొగలకు రోజొక్కనాడు పోతారు అన్ని పెట్టుతుందిగా అన్నిటికీ అమ్మా పార్వతమ్మ ఏంటి అమ్మా కాదు నేను పోతా అందుకు అందుకోతా నేను అన్ని పెట్ట పోతా అవును నేను తోలుకచ్చుడు మరి పెద్దగా నడయి మళ్ళీ ఏమంది అమ్మా అది ఇప్పుడు ఎట్లనే అమ్మా అదే బిడ్డ నీ లగ్గం అంటే అట్టది కాదు అట్టిది కాదు నీ లగ్గం అంటే అతను కాదు కాదు మీ బాబుకి చెప్పాలి మీ బాబుకో ముచ్చటి సరే నాతో అయితే ఆయన ఆడదాన ఇక్కడ ఆడలో పెత్తనము ఎన్నటికున్నా కాపాటి ఆడలో పెత్తనం కాపాటే ఆడలో పెత్తనం అడుగు ముడుతుంది మోరు పెత్తనం ఎన్నటికైనా మోరు బిడ్డ నేను ఎంత పెత్తనం చేసినా మోని నడుతుంది ఇంటికడ మీ బాబు జంగమయ్యేది ఆయన నడుస్తుంది బాబు మీ బాబు చెప్పపోయాను అప్పుడు బిడ్డ లగ్గం అట్లే కాదు బిడ్డ అటువంటి గంగనే మీ బాబు చూదే ఆ చెవుపూరి పట్టంలో ఓంకార జపమైన ఓంకార జపము శివకార జపమైన జప శ్రేయస్తాము జంగమయ్యా జంగమయ్య కాదు తపస్సు చేసేది జంగమయ్యా ఆ శివపూరి పట్టణం నాడి మరి పాడతామే పచ్చనకి తగినాడే వస్తున్నాని
వచ్చిండు పుడి పాలం పుడి పొడి బలం పోయి జగమా పొడి బలం రామదేవుడా పాదాలడినాదే పర్వాదే పాదాలడినాదే పర్వాదే పాదాలు తీసే ఓనాలా జగమయ్య పాదాలడినాదే పర్వాదే అయ్యో ఓనాల ప్రాణేశ్వర నువ్వు రాజ్యమేటో నీ దేశం ఏటో నీ నాదా అలా మరి పూట కాని పూట ఎందుకు వస్తీవయ్యా నువ్వు భోజనం ఎలా అవుతుందని చెప్పి అయ్యా నువ్వు భోజనం కోసం వచ్చినావా అవునా 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 అప్పుడు పాట చేసింది జంగమయ్య వచ్చినాక అలాంటి కనుక నేను అన్ని తీర్ల వంట శాఖ వండి పెడుతున్నా అవి అల్లా పప్పాలు జల్లా పప్పాలు వచ్చిన మధ్యనట్టు నన్ను ఒక ముక్కు పెట్టుకుని అంతా అందరికి అయితే అయ్యా వచ్చినావా వచ్చిన ఏ నాకు వచ్చినావు అయ్యో నీరే నాక ఈడి దాకా వచ్చింది ఈడిదాకా వచ్చినావు నీళ్ళకి వచ్చినట్టున్నా లంజ కొడుకు రంజా రౌసా నేను ఏమెరక ఆడిదాయ పడికే నాకు ఎరక నేను ఇప్పుడు అంటున్నాయి పడికే నాకు అన్నెరకాయ పడికే నాకు ఇంత మగోనికి ఏమైనా బుద్ధ జ్ఞానమా అత్తాడు తింటాడు పంటాడు పోతాడు ఈయనకి ఏమెరక ఏ వేరకానికి చిన్నదానా చిన్న వచ్చుకున్నావమ్మ బాబా ఆడిపోయి ఉన్నదమ్మా బాబా పగవాడు కొట్టినాడా తిరగలాంటి భాగం చిన్న ఉంచుకున్నావు అంతలాంటి భాగం ఆడిపోయిందని ఆయన పెట్టి మాటల కరెక్ట్ ఉంచుకున్నావు బాబా అప్పటికి ఇప్పటికి అంటారు అమ్మరాలు ఎక్కడారా సతితో 10 గంటలు 10 తోటి సతి అంటారు భర్తకు ఆపదైతే భార్య ఆడుకోవాలా భార్య ఆపద అంటే భర్త ఆడుకోవాలంటారా కనుకొడుకు ఆపదకి నాడు కడిగెప్ప మూసుకుపోయినట్టు ఏనాడు సతితోటి 10 గంటలు 10 తోటి సతి అంటారు అయ్యా బావరాయ చిన్నదానా లంజ కొడక మొగోడనే వాడక అవ్వ మొగోడు అంటే ఎట్లుండాలి ఒక్కొక్క మగవాని చూస్తే లవ్ సంబరం అనిపిస్తుంది ఒక్కో మగవాని చూస్తే ఏం సంబరం అనిపిస్తుంది ఈయన మగవాని చూస్తే నా సంబరం లేదు నా ఉరుకు నా పలుకు లేదు నచ్చిన మగోడు గిచ్చిన లంచ కొరకు ఇనురా పాడకావు నేనే పడికి ఓపుడు పడుతున్నా లేకపోతే లంచ కొరకు నీ ముఖానికి నేను పడేదాని ఆరా నీ ముఖం నేను పడేదన్నా నీ ముఖం మా ఆరాలు చేయబట్టి మా ఆరాలు రాయమల్లవ ఎవట్టి లంచ కొరకు నీ ఆకిలి నూపుతున్నా లేదా నేను ఆకిలి నుంచి బాగా నాకు దొరుకునా నీకు దొరుకున్నా లంచ కొడక నా కాకున్నా సిరిని ముఖంకు లేదా బాడక ఆడదన్నారా నేను నన్ను చూసి 1000 మంది లంచ కొడక నోట్లు వచ్చావు 1000 మంది అత్తురు నువ్వు కాకపోతే తీసుమార్కనే నీకు నాకు నీ ముఖంకు నువ్వు గిట్టాల్సి గిసుంటి మాటలు అంటే లంచ కొడుకు పండుగ పర్ల బయటికి గట్ల కాదు గాలి తీసి నువ్వు గిసుంటి అని చెప్పే నేను గొప్పల గంగదేవిని దాచుకున్నానే లంచ కొడక గంగ వచ్చింది నీ ఆడోళ్ళు ఇనురామ్మ గొర్రె పిల్లలు ఆడోళ్ళ పెత్తనం ఇంటికా లేకపోతే మొగలకు పప్పుడుగా ఇంటికా లంచ కొడుకు
ఉడుకుతాయిరా బాడకావు ఉడకది. ఇంటికాడ ఆడడం లేకపోతే గాడి సంవత్సరం మొగోళ్ళది అయ్యో నువ్వు వేసుకుంటే అయ్యబట్టే దా బోటలు బతుకురు వరంగా బాడకావు నేను వెళ్ళిపోతాను నాకు కాదురా. నేను చూడు నేను ఇడిచిపెట్టిపోతా అనుకోని గంజి గంజి దిక్కులు బాడకావు నీ- నీకేమిరకమంటే కొడక మీ నా ఉత్సా నా సారు నా కన్న నిన్నోడ నాతో పెట్టుకున్న బాడకావు అనే గణేన ఒకే పెట్టకి కొద్దిగా గణేన ఒకే పెట్టకి నా వీడియో మారు మాత్రం అనుకుంటున్నా మారు ఆవిడ బాడకావు ఆవిడ అంటే అయితే ఇనురా గొర్రె పేదలు ఈ లంజ కొడుకు నా మూడన లంజ కొడుకు గిట్టే ఉంటారు అత్తాండు తింటాండు పంటాండు పోతాండు ఇనురావా ఇనరేం ఉర్రావు ఇంటర్ వాళ్ళు లొల్లు పెట్టుకుంటారు వాళ్ళ సంబరం వాళ్ళు పట్టారు లొల్లు పెడితే అలా మొగల మీద ఒట్టే పో అలా మూలని కొట్టాల్సి అంటే లొల్లు మానుకుంటారు అయితే ఏం అంటానే ఉన్నామో కూడా ఒక్కో మగవాడిని చూస్తే ఎంతో సంబరం అనిపిస్తుంది నా మగవానికి ఆ సంబరం లేదు నా సింగారం అంటే లేదు నేను మొన్న ఒక పండుగ అదే నీకేం వచ్చా తక్కువ ఎత్తుండే మొన్న ఒక పండుగ అప్పచెప్పిన పండుగ వచ్చే ఆకాశే ఆకాశ పండుగ వచ్చాడు నా మొగడ గొర్రెపల్లి జంగలపై మొగడి కట్టలుట్టుకురాపు అన్న అన్న పాపానికి ఇక నా కట్టలు చూడు ఆ కట్టలు ఎత్తుకుని నా పొయ్యిలో పెట్టుకుంటే ఇక మనసున్నాయి చూడు ఇక ఆ కట్టెలు ఎత్తుకుని నా పొయ్యిలో పెట్టుకున్నా నాన్నలో పెట్టుకున్నా పొయ్యిలా నా పొయ్యిలో పెట్టుకుంటా లంజ కొడక ఒక్క మొగని చూస్తే నచ్చిన మొగోడు నవ్విన చాలు కోరుకున్న మొగోడు కొమ్మటిన చాలు నచ్చిన మొగోడు గిచ్చిన చాలు నువ్వెందుకు కూడా బతుకున్నావు కట్టెలు పెడితే ఒర్ర కూడా పాడుకోవు మళ్ళా నీ పోయిన పెట్టిన మండినే మండలేదు లంజ కూడా ఒక్కో చెక్క వేస్తే ఆసాలు గుర్రాలు గడ్డి పూల కానీ ఉంటాయి రక్క అసలు మొగోడు నా మొగోడు అబ్బా. నా మొగోడు నా పాడుకో లంజకున్న ఉత్సవ ఆయనోడు ఇట్లే ఉంటాడు మొగోడు అన్నాడు నాతో పెట్టుకోరు పాడుకావు నల్లి లెక్కల వాడు గంటే అంతేనా అందుకే నా పెత్తనాలు లేకపోతే జాగా ఇంటికాడ నువ్వు గిసుడుదాని అని చెప్పి నీ సెల్లే గంగదేని నువ్వు చేసుకున్నావు పిసి పిసి మాట్లాడితే నీ గురించి దాని గురించి అట్టటి ఆడదని కాదు నేను నాకు ఓహో నీ పెద్ద ఉన్నది లంజ కొరక నాది పెద్దది ఏంటిదో ఉద్రా పాడుకావు జ్ఞానం అది పెద్ద ఏమనుకుంటున్నారు పిసాడా ఏమనుకుంటున్నావు అంటే అయితే ఏమైందంటే నీ సిలకలాంటి ఒక చిన్న ఉంచుకున్న అంశలాంటి ఒక వాడిపోయి అడుగుతున్నావురా పాడుకావు అయితే నువ్వు చిన్నవే నువ్వు బిడ్డ నీకు నా భార్య అన్నదా అని నా పెన్నవా నా పెన్నవా? నువ్వు చిన్నవేనా ఉండి ముఖం చిన్నవేందంటే అడుగుతున్నావు లంజ కొరక ఇంకా అడుగుతలేనా నీకు మానం ఉందా ఎందుకే? నీకు సిగ్గుందా ఎందుకు? నీకేమైనా ఉందా పాడుకావు అల్లుండి పడిగిన గీత దాకా వచ్చింది లంజ కొడక నీకు అన్నున్నావు అయితే అత్తున్నావు తింటున్నావు పంటానో పోతాను నీకేమన్నా ఎదిగితే ఎన్ని మీద రంగి ఉందా నీకు సంసారం మీద పట్టు ఉందా ఎనురాగా ఓ రాజక్క గో తిను అవునే ఆ. ఆడదాంతోనే అందం అంటారు ఆడదాంతోనే గట్ల కాదు బాడకావు నీకేం చిన్నవేందంటే లంజ కొడక నీకేమైనా ఎన్ని మీద రంగి ఉన్నాయా రంజిన్న నీకేమైనా పట్టు ఉందా మొన్న సిలిండర్ బుట్ అయిపోయిందని చెప్పి కట్టెల పోమంటే సిలిండర్ బుట్ అత్తలేవు. ఆ లంజ కొడుకులు దేశాల పోయిన యుద్ధాలు చేసుకొని మన దేశం గురించి సిలిండర్ బుడ్లు బంద్ చేసుకుంటే ఇక నా బుడ్డినామో కూడా ఇక నా బుడ్డినామో కూడా ఏడిస్తే ఓ పెన్నమని కట్టెల మోపేస్తుంది చెప్పి ఇంత కట్టెల పట్టుకొచ్చిన మగోడు ఆ కట్టెలు ఎత్తుకున్న ఆ పూల పెట్టుకున్న అన్న ఇక బరాబరం ఆడుతున్నది అసలు మోడు నా మగోడు అంటే నాది నోరు లంజ కొడుకు నోటుతున్నా నా సారదా అయినోడా నా కన్నం తిన్నోడా నా గొడ్డలు మింగినోడా అయ్యో అద్దు అద్దు గణేన అవునే. పెట్టకు ఇవన్నీ పోతే పసిరికలు అయినట్టు ఓర్రా కూడా పాడకావు రామస్ కూడా ఆవులంటే కాజైపోయే వచ్చినాక నీకు ఏమైంది నీకు చిన్నమైంది ముఖం అయితే అవురా లంజ కొడుకు అవునే అవురా అంటాను అవునే 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 లంజ కొడుకు నోటు ఉచ్చగొత్త పాడకావు లత నా పాటే తోలిలా మారలు రాయమల్లవా నా తల్లిగారి బలం మీద అంతా గొర్రె పెళ్లి ఆనాడిది అది ఈనాడిది కాదు ఈయన వేసుకుంటే పిల్లలు వేసుకుంటే గొర్రెపల్లి గోలు పిల్లలు నా సొంతం గొర్రె పెళ్లి చేసుకుంటే గొర్రె పెళ్లి పోతుంది వస్తుంది అట్టాటికి కాదు అట్టాటికి కాదు. వేరు కట్టే గొర్రె పెళ్లి అటుకైనా అయితే లంజ కొడక లంచ కూడా కట్టాలి చూడా మోహన్ నాడు ప్రేమ ఉండాలి పాడతావు నీకేం ఎరకరా అలా కూర్చో ఇటువంటి మొగని కొంగు కట్టుకో టింగ సొంటి మరి కొంగు కట్టుకో ఆడిగా సొంటి
నా సొంత అడిగేపటికి నెగులుతుంది నీకు నెగులు ఏం చెప్తే నీ తిట్టువాడలా లేకపోతే పొద్దు ఉంటే పుట్టు బంధు పెట్టు బంద్ చేస్తా గల్లా బాడు కావు నా మాట నీకు ఫుడ్ బందే పెట్టు బందే పెట్టు బంద్ అవుతుంది బెట్టు కాదు బెట్టు. పెట్టు అంటే ఏ పెట్టు అంటున్నావు అయితే అయ్యా అసలు ముచ్చట ఏంటంటే మన బిడ్డ రేణుకెళ్ళమ్మా ఈడేరి వాళ్ళ ఇంటి మీద ఉన్నది ఏమంటదా మన బిడ్డ ఈడేరి మీ బాల ఇంటి మీద ఉన్నది పెళ్లికి మన బాల మన ఇంటి మీద బిడ్డ అయ్యా లగ్నం చేద్దాం మన బిడ్డకి పెళ్లి చేద్దాం ఇంట్లానా అవునే నీకు ఏమన్నా వినబడుతుందా వినబడుతుంది మెదలకు ఎక్కుతుందా ఎక్కుతుంది అట్లా కాదే ఆడల్లా ఏం బాధ నా బిడ్డ వేసుకునే నేను వేసుకునే జాకెట్ నా బిడ్డ కట్టండి అట్లా అంటే నాకు బాధ నీకు బాధ మనకు కొడుకుంటే మన కొడుకు వేసుకునే చెప్పు నీ కాళ్ళు కట్టి నీకు బాగుండ పోరాడు గట్లా అయితే నేను వేసుకునే జాకెట్ నా బిడ్డ కట్టింది కాబట్టి నాకు బాధ రాంగ పొంగ మన బిడ్డ తొవ్వటి పోతే పట్టగా తినేది 14 10 ఎంతో మంది ఉన్నారు ఈల రేపు ఆడి బిడ్డని తోగడు అయితే బట్టగా తినేసి 14 చేస్తారు అవునే అట్లా నువ్వు అన్నది బరాబరే అయ్యా మన బిడ్డకు పెళ్లి చేద్దాం అయ్యా అయితే మన బిడ్డ పెళ్లికి ఎదిగింది ఇద్దరికి 10 ఉన్నది పెళ్లి చేస్తే నాలుగు దాడిస్తే రాంగ సుందరం పోగ సుందరం అయ్యా రానా దుకారం పోన దుకారం 4 ఊరు దాటితే ఏం కర్మ ఉన్నదే ఇక్కడికి దగ్గర నా చెల్లె నా తోడ ఉట్టిన చెరుడి కదా దేవి ఉన్నది కంచి పూపాల పట్ల మేలే కార్తీక రాజులు శ్రీరమ్మ కొడుకు ఏడుగురు ఏనాడు వచనంగా కార్తీక రాజులు ఉన్నారు అలా ఒక్కడి వచ్చి మన దేనిగా నా బిడ్డ ఎల్లమ్మ కనగా లక్కని క్షేత్రం చేస్తానని చెప్పి ఆ దేవజంగమే వలుకుతున్నాడు మరి అరే నాయన మరి రేణుకాయల మయ్యమన్నారే నాయన ఏమన్నాడు చెప్పిందో ఈ శివదేవ జంగం ఎక్కువటువంటి కనుక నేను అటువంటి కనుక కార్తీక శ్రీరమ్మ కతుకుబల కోడ కార్తీక శ్రీరమ్మ వాళ్ళకి అర్థమంది కాదు ఏడుగురు వారు కార్తీక రాజులు ఉన్నారట నాకు మీనా అల్లుండు 7 కార్తీక రాజులు ఉన్నారు వాళ్ళు ఉత్తరాలు వ్రతం దేవుని ఉత్తరాలు రాసిండు మళ్ళీ వాళ్ళకు పత్రికల రాజులు ఊరు ఉత్తరాలు రాసిండు అప్పుడు రేణుక ఎల్లమ్మయ్య అనుకున్నది అబ్బాబ్బా మరి నా పోలా శంకరు మా నాయన జంగమయ్య ఏమంటున్నారో మా తండ్రి తోడ పుట్టి కూడా వెళ్ళింది మరి కంచుకుపల కోట నేలే కార్తీక శ్రీరమ్మ గల్ల కొడుకుని 7 కొడుకులు ఉన్నారని చెప్పినాడా జంగమయ్య బర్రెనే ఆపోతి మేకనే ఆపోతి నీ 7 మేనలులకు నన్ను ఇచ్చి లగ్గం చేస్తా అన్న మాట నీ నోటికి వచ్చింది జగత్లో చెప్తాను ఓ బిడ్డ రేణుక వెళ్ళమ్మా తోలుగానే రాకపోతే రాకపోయే పోనే ఒక పాయే అందులో 7 మేనబాలు తోలుకొస్తా ఆ 7 మేనబాల నీకు నచ్చిన వాళ్ళని చేసుకో 7 ఇట్లా నాకు నచ్చిన వాళ్ళని రెట్టబడితే ఆ యొక్క నచ్చిన నేను చేసుకున్నాక టైం 6 మళ్ళీ పెళ్లి చేస్తాను ఒక్క మాట నాన్న ఒక్క మాట నాయనా దేవ జంగమయ్యా నేను చెప్పే మాట కళ్ళ కాదు నా మాట కొల్లపురి తోడు నేను చెప్పే మాట నువ్వు శివనార పెట్టినాయి మరి నేనైనా కానీ బట్టి పుట్టిన దాన్ని కాదు భార్య భర్తలు కలిసి కాపురం చేస్తే పుట్టిందని నేను కాకపోతే నేనైనా కానీ ఆడదాని కడుపులో పుట్టలేను వంశం చెందిందాన్ని మగవాని కడుపులో పుట్టలేను మోక్షం చెందిందాన్ని వరాన పుట్టినా వరపుత్రిక రాని నేను నన్ను వేసుకునే మహానుభావుడు ఎట్లుండాలంటే నేను ఒక బట్టు పందెం కడుతున్నా ఆ బట్టు పందెం లోపల ఎక్కినోడిని నేను కాళ్ళకి కళ్యాణం ఆడతా ఆ బట్టు పందెం ఎట్లుంటదంటే అయ్యో నైనా ఊరికి పరమాట దిక్కు ఉన్నాడే 12 ఎకరాల కల్లంజ కాలే 12 ఎకరాల కల్లంజ కాలే
కాసం బాగా తోట లోపల 12 ఎకరాల కళ్ళని చెక్కి పెట్టి మరి 12 వదనాల ఆ యొక్క తమ్మం బాగా పాటలేని తమ్మం బాగి మూసి నడవేడి ఒక్కటి కట్టాలి ముయ్యని నడవేడి ఒక్కటి కట్టాలి గాని అంత గంట కట్టాలి గుమ్మంత చెంకు కట్టాలి నాయన అది తామర లోపల నీదే నన్ను నేర్చుకునే మహానుభావుడు దిబ్బ 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 మరి ఉరికి వచ్చి 12 వదనాలు ఉక్కుతమ్మ ఎక్కాలి వెళ్ళక ముందు మళ్ళీ 12 వదనాల ఉక్కుతమ్మము దిబ్బ దిబ్బ ఊరికి దిగి వచ్చినాక తాంబూలములు యూసుకుంటా 60 ముళ్ళ పాక అందకుండా యుట్టాలి నాయన ఏం దొరగట్లకోవాలి మా దొరగట్లకోవాలి చేపతి పువ్వు తీసుకొచ్చి నా చిక లోపల పెట్టినోని నేను కాళ్ళు దగ్గర కళ్యాణం మహానుభావుడు అంటే మన ఊరుకు పడవటి దిక్కున కాసం బాక తోట లోపల 12 ఎకరాల కళ్ళని చెక్కిపిచ్చి బాటులేని తమ్మం అంటే కింద ఏం బాధద్దు అంతురాన 12 వదనాల తమ్మం ఆగాలి దానికి మూసిన రడవేడి ఒక్కటి కట్టాలి మూయిన రడవేడి ఒక్కటి కట్టాలి రడవేడి అంటే ఇట్లా ఒక రడవేడి డోలు ఆ మూసిన రడవేడి కట్టినాక నన్ను వేసుకునే బాలుడు దిబ్బ 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 వచ్చి 12 వదనాల ఉక్కు తమ్మం ఎక్కాలి ఆ 12 వదనాల ఉక్కు తమ్మం ఎక్కి ఆ యొక్క మూసిన రడవేడిని కొట్టాలి మూయిన రడవేడి కొట్టాలి గాని అంత గంట కొట్టాలి గుమ్మంత శంకు వరకాలి ఆ గంటనాదము శంకునాదం బంధువాకల ముందు దిబ్బ 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 12 వదనాల తమ్మం దిగి ఆ తాంబూలములు యూసుకుంటే 60 ముళ్ళ పాక అందకుండా యుట్టాలి చేందోని గట్లకు చేపంటి పువ్వు తీసుకొచ్చి నా సిగ్గు లోపల పెట్టినోని నేను కాళ్ళకి కళ్యాణం ఆడతా ఏలు బట్టి పోలు తిరుగుతారా ఓ నాయన జంగమయ్యా జ్యోతి ఎల్లమ్మ ఏనాడు వచ్చినాడు దీనికైనా పర్వాలేదు ఓ బిడ్డ రేణుక ఎల్లమ్మ బిడ్డ గోడకు నాడు కార్తీక శీలమ్మ అన్న కొడుకులను తోలుకొచ్చి నీకు లెక్క నక్షత్రం చేస్తాడు దేవజంగమయ్యా ఏనాడు మంచి పువ్వుల గోడకు తీరు పోతున్నాడు పోయమ్మ కార్తీక సీతమ్మ అన్న కొడుకులు 7 కార్తీక రాజులాల నా రేణుక బిడ్డ రేణుక ఎల్లమ్మ ఇంటి మీద బిడ్డ ఉన్నది పెళ్లికి పెరిగాయి ఉన్నది నా బిడ్డ రేణుక ఎల్లమ్మ కొడుకులకు క్షేత్రం చేస్తానని చెప్పి ఆ రైలక రాజు ఏనాడు వసటగా రామయ్య శిల్క రెక్క లోపల ఏనాడు పెట్టిండు ఆ రామయ్యకు ఎట్లా బుద్ధులు చెప్తున్నాడు
మంచి కుమ్మల గోడ ఏ రాజు పండుగ మన మంత్రి కలిగాచి గుప్పెడు మందిలో ఏనాడు మరి ఉత్తరాయణ ఏనాడు కింద వాడుతున్నామా తంబో తంబో చిత్రో మాటలు ఎటువంటి అంటే వస్తాయి గట్ట కాదు పిట్ట 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 వచ్చింది అంటున్నా పిట్టచ్చి ఏం వేసిపోయినా అది పిట్ట వచ్చి గిడ వేసిపోయింది ఏం వేసిపోయిందో అన్నా తీరా నువ్వు బాగా చదువుకున్నావు వాడు. నువ్వు అందరిలో పెద్దోడివే మా అందరిలో పెద్దోడు నువ్వే వయసు పెద్దదే నీ గుణం పెద్దదే నీ బుద్ధి పెద్దదే ఓన్నా అంటే ఏమన్నట్టు? అంటే ఒకటి అన్న ఒకటి అయింది కానీ అట్లా ఓన్నా నీ బుద్ధి పెద్దది అందరిలో పెద్దోడు నువ్వే నీ జ్ఞానం పెద్దది నువ్వు చదివే తీసి అందుకే మంచి చిన్న ఉన్నాడు. అగో పిట్ట చిన్న ఉంటే అరే ఇది లక్కలు ముడితే దేవుడు ముట్టకు ముట్టకుండా కాకుండా దర్శనం ముడితే ఏమున్నాను వరక ముట్టు మెల్లముట్టు ఏ ఒక్కటి నువ్వు కూడా ఏదైనా తినని కాదే ఇగో ఎంతైనా పెద్దోడే ఇంట్లో ఇగరం ఉండాలి మన గట్టిగా ఉండాలి ఇగరంతో 20 మందిని జాగ్రత్త పని 10 మంది జాగ్రత్త చెప్పు పని చేసినప్పుడు 10 మంది జాగ్రత్త 20 మంది చేస్తావు ఓన్నా నీ ఇగరం పెద్దది నీ జ్ఞానం పెద్దది నీ బుద్ధి పెద్దది నువ్వు ఇది చదివి నీ బుర్రె పెద్దది. ఓన్నా నా భూమి మీద పడ్డది ఇంకా సింగిల్ రేటు కూడా ఏమైంది భూమి మీద పడ్డది బుద్ధి పడ్డది బుజ్జా ఓ భయపడా బాబా నువ్వు బియ్యపడదు బోల్నా అదే అందరూ చేయబెట్టకేను. ఏ అన్నకేం కాదు పెద్దోడు కదా ఇయో ఇదే చదివిరా ఆ? చదివిరా ఏంటి నిన్నున్నా చదివినా పాత్రం ఓన్నా ఏం చదివినవే చదివిందే ఉన్నది ఇలా జగన్ జగన్ చదివినావా అందులో ఏమని చెప్పు నిన్నున్నా చదివిరా చెప్పి అందులో ఏముందో చదివిందే ఉన్నది నాకు అర్థమైంది దీనికి ఏం కాదు నేను చెప్తాను. అప్పుడు అటువంటి కనుక కార్తీక అటువంటి వీరవర్ధనుడు ఒరెవరే అన్నయ్య ఉత్తరం లోపల అన్న ఇక్కడ కాదు అక్కడ దశ 12 లోపల శివుడు శివపురి పట్టణం లోపల మా శివుడు అంటే మన మేనమామ అన్నయ్య మేనమామకు లేక లేక పుట్టింది లోకపుత్రిక రేణుకా ఎల్లమ్మ జన్మించింది ఆ రేణుకా ఎల్లమ్మ కావడం కనుకనేమి మా మేనమామ రేణుక ఎల్లమ్మ పుట్టింది కదా ఆ రేణుక ఎల్లమ్మ లగ్గం చేస్తారట 7 దీపాలు ఇంటి ముందట ఆ పెళ్లి పెట్టుకుంటారట మన 7 గుట్ల ఒక్కల కన్నా మనకి అట్లా అని చెప్పి పుస్తకంలో రాసింది మనం బోధమాయ అన్న అవునా ఆ? మనం అనుకున్నది మన 7 కార్తీక శీలమ్మ కుమారులం కుమారులం ఆ? ఒక్క తల్లికి పుట్టినాం మనం 7 మన మేనమామ మన శివుడు శివుడికి పుట్టింది రేణుకెళ్ళమ్మ ఆమె మనకు మరదలైతుంది అవునా అవురు అవురా ఆ? ఇక తమ్మ నేను ఒక మాట చెప్తుండ్రా ఒక 2 చెప్పు ఎందుకంటే ఏముంది? రెండు చెప్తా అయితే కంటికి కోడలే కార్తీక తీరం మన తల్లి ఉన్నది ఉన్నది. ఉందా నువ్వు చిన్నడు పుట్టినాడు మామ రాకపోయా నడుపుడు పుట్టినాడు మామ రాకపోయా చిన్న నడుపుడు పుట్టినా
గవర్నమెంట్ జాబ్ రా బిజీగా ఉంటాడు బాగా ఇలా ఆయనకి ఆపద వచ్చిందని ఒక్కల పని పోతుండు ఏ పని? కరువు పని. ఉపాధి పని గవర్నమెంట్ 100 రోజుల పని కాదు. అంటే బిజీ ఉండి మామ రాలే బిజీ ఉన్నాడా మనం పుట్టినప్పుడు మామ బిజీ ఉన్నట్టు రాలేడు ఆహా. ఇప్పుడు మన మామ బిజీ ఉంటాను మన మడవలు పుట్టారా పెళ్లి చేస్తారట మన ఏడుగురం మీద బాగున్నాం కాబట్టి మనకు ముందు మొత్తలా వేయాలని చెప్పి ఉత్తరం రాసింది మనం పోతే మర్యాద మర్యాద. పోకపోతే మర్యాద కాదు కాదు. ఏమంటావా ఇప్పుడు ఈడ ఇటుకలపల్లి కాడ ఏది? ఇటుకలపల్లి కాదు ఇది. అది గది. గొర్రెపల్లి. గొర్రెపల్లి. కాడ కాకపోతే ఇక్కడ బాగా పెట్టింది గడ్డ అయితే రామరావు పల్లె కాడ బీరే పండుగ అవుతుంది అది రమ్మని పోయేచ్చు పోకపోతే మర్యాద ఉంటుందా అడిగి పోయేస్తా. గదే మరి. నవతరం ఉన్నా. అవునా అయ్యో మరి మీ మీకు అర్థం పోని పోదామా పోదాం పోదాం అప్పుడు అటువంటి ఏడుగురు అంటే కార్తీక రాజులు ఏడుగురు కార్తీక రాజులు అటువంటి కనుక కంచుకోబల కొడుకులు శివపూరి పట్టం వెళ్ళిపోతానా అని కుమారి కార్తీక రాజు శివపూరి పట్టణం వచ్చారు శివపూరి పట్టణం ఏం కావాలి స్వయంవరం ఏర్పడి చేసిండు 66 కోట్ల 636 కోట్ల ముద్ర గణాలు మన డెక్కలు జగాలు అందరూ అక్కడనే ఉన్నారట మరి అటువంటి జరగనే మీ పంట బాగా కట్టింది రేరుకా ఇల్లమ్మ మరి ఊరిలోని పాటి మీద 10 స్తంభం పాటి మన అటువంటి ముద్ర కట్టిరు వాళ్ళు ఓ గంట కట్టిరు ఓ శంకు వారికి కట్టిరు మరి అటువంటి కనుకనే మీ అక్కడ స్వయంవరం ఏర్పడి ఇచ్చిన ఆశారవంతులు 61 దేవాలు అటువంటి దేవతలు అక్కడనే ఉన్నారు వాళ్ళు అయితే మామ ఉత్తరం రాసినావు అవును అయితే ఉత్తరం రాష్ట్రం ఏడుగురు రమ్మని ఎందుకొరకంటే అయ్యా నా బిడ్డలు ఏం చేయాలమ్మా స్వయంవరం ఏర్పాటు చేసింది ఆ యొక్క బట్టు పందెం కట్టింది ఈ బట్టు పందెం లోపల ఎవరైతే నెగ్గుతారో వాళ్ళని కాళ్ళకి కళ్యాణం ఆడుతున్నది ఏడు బట్టి పోలు తిరుగుతున్నది అయితే మీరు ఏడుగురు ఉన్నారు కదా ఏడుగురు ఇట్ల యొక్క బట్టు పందెం లోపల దివదిబా యొక్క 12 వదనాల తమ్మం ఎత్తాలి మూసిన నడవేడు కట్టాలి మూసిన నడవేడు కొట్టాలి మూసిన నడవేడు కొట్టాలి దివదిబ వచ్చింది తాంబూలంలో చూసుకుంటే 60 ఊళ్ళ పాక అందకుండా చుట్టుకొని చేందాలు గట్లకు చేపంతి పువ్వు తీసుకొచ్చి నా బిడ్డ ఎల్లమ్మ కొప్పు లోపల పెట్టిన వాళ్ళను కాళ్ళకి కళ్యాణం ఆడతా అని చెప్పి నా బిడ్డ అన్నది మీరు ఏడుగురు వచ్చిర్రు మీరు ఒక్కసారి మీతో అయితే చూడురి గదంతనే మేము కార్తీక రాజులో అట్టులనే ఏడుగురు ఉన్నారు మీరు మీ చెల్లె గర్భం పుట్టినాం పెద్దోని మూలకుంటే ఎంత పెద్ద చిన్నోడు అయినా కానీ పెద్దోని కానీ పెద్దోనికి ఇంటికి పెద్దని పెట్టకుండా ఒప్పుకుంటారు ఇంటికి చిన్నోడు అని ఇతరం ఉంటుందా ఉన్నది గట్లా ఎక్కడ మనం ఆయన అడిగేలా ఇంతమందిలో స్వయంవరం ఏర్పడి చేసినాము 12 వదనాల స్తంభం బాధినాము ఆ స్తంభం ఎక్కి గంట కొట్టాలి చెక్కు వలకాలి మరి మూసిన నడవేడి మూసి కొట్టాలి ఆ ముయ్య నడవేడి మూసి కొట్టాలి మూసిన నడవేడి కొట్టాలి ఆ చెక్కు వలకాలి గంట కొట్టాలి ఆ నాది ఇళ్ళకి ముందు కింద దునక 66 ముళ్ళ పడక అండగుంట కొట్టాలి చెంగోలు కోలు సేవంతి ముందు చెల్లమ్మ కొప్పులు పెట్టుకున్న వాళ్ళని మరి పెళ్ళాడతారట విన్నావే ఇన్నా ఇదంతా ఇది స్వయంవరం ఎల్లమ్మ బాంటు మందం కట్టింది నీకేం అర్థం అవుతుందా అర్థం అవుతుంది అర్థం అవుతుందా
ఓర్నా ఆ, అర్థమైందా ఎక్కడ రారా? ఎల్లమ్మ గంట పెద్ద బండుకోమని కట్టింది ఆ. సారీ బండుకోనే కట్టింది ఆ? ఇక అర్థమైంది నా తమ్మం ఎక్కిన పెళ్లి చేసుకుంటుందట గదంతా కూడా ఎక్కచ్చు దిగచ్చు. ఓర్నా ఆ. అందకనే పెద్దోడివి ఆ. నేను నీ మీద నడతానే ఓర్నా ఆ, అయితే నాడు నువ్వు ఎక్కాలా నేను ఎక్కాలరా? చిన్నోడు ఎక్కాలి ఫస్ట్ ఇక. చిన్నోడే. గట్టగానే ఓర్నా ఆ. ఇగో నీ మాట దగ్గర నడుస్తా ఆవు, తల్లికి ముందుగా నువ్వు పుట్టినాం ఆవు, ఆ? ఆ. నీ ఇంకా మేము పుట్టినాం ఆవు, రేపు పొద్దున నా బాయ్ అన్నాను మేమంటాం ఆవు. నువ్వేమంటావు తమ్మ తమ్మని అంటారు గట్ల అట్లా. అందుకే అంటా అన్నా ఆ, గట్టావురా ఆ. పెద్దోడు లట్కనవా ఆయన ఎక్కింది అనుకో ఆ. మన ఎల్లమ్మని చేసుకున్నాడు అనుకో ఆవు. మీరు నారాజు అవుతారు కదా ఇది కూడా బరాబర్ చిన్నోడు ఫస్ట్ అయితే ఆ. అప్పుడు కార్తీక రాజులు ఏమన్నారు అందరు కనపడితే వాడు ఏమన్నాడు ఆ ఏడుగుట్ల పెద్దోడు కార్తీక వీరవర్తుడు ఏమన్నాడు వరే ఒరే ఒరే తమ్ములారా ఆరుగురు తమ్ములారా అందరికన్నా పెద్దవాడిని నేనున్నా మరి అందరికన్నా పెద్దవాడిని నేను నా తమ్ములారా నేను ముందుగా దెబ్బ దెబ్బ ఊరికి అటువంటి తమ్మ మెక్కిన ఎలా మరి పెళ్లి ఆడితే అంటే అన్న నువ్వు ముందుగా ఎక్కినావు నువ్వు పెళ్లి చేసుకున్నావు మేము ఎక్కితే మేము చేసుకోకపోదాం అంటారు అప్పుడు ఆ కార్తీక వీరవర్తుడు ఏమన్నాడు ఒరే వరే తమ్ములారా మీరు నాకన్నా చిన్నోడు కాబట్టి చిన్న నుంచి మీరు కదా తమ్మురా అందరికన్నా చిన్నవాడు ముందుగా ఎక్కాలి అటెనక వాడు ఎక్కువ రావాలి తమ్మి ఎక్కుపోరా ఎక్కల్లా? ఆ, ఎక్కువ. అరే, 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 ఇదంతా పద్ధతిగా చెప్పి. రాజుగారు అన్ని ఏం చేస్తుండ్రు? బతమాడే పెట్టుకోండి కాదురా, ఎక్కుతే ఎక్కుతాను బాగా జర్రం జరిగింది వాడు. నాద మొగోళ్ళు మొగోళ్ళు లేడానే అంత మందిలో మనం మారం బాయ్ ఇంతమంది ఎల్లమ్మ నేనే చేసుకుంటా ఎల్లమ్మే బాధ్య ఏ పాటరా ఏమన్నారే అన్నాడు ఎల్లమ్మే బాధ్య ఎల్లమ్మ ఇది పిసాయి ఏంది ఈ తమ్మ మంది పిసాయినా అరే వాళ్ళ బతుకున్నా సత్యం అయిపోయింది ఎలగాని లేచిండు ఎలగాని లేచిండు నోరు తెరిచిండు మన దగ్గర సొల్లు కాస్తుంది అయిపోయింది దాని కూడా చూడు బతికిందా బతికిందా దాని కొరకు అర్థమైంది వెళ్ళాం మనకు కావాలని గదేంతానే విన్నాడా నా మాట ఆడలో జోరుకోవద్దురా ఆడలాకి పుల్లలు చెప్పినా ఇన్నాడా ఇల్లే ఆడల జోలిపోతే ఇల్లు కాలట్టుకోండి చెప్పినా వాడి మసై నాకు ఆడద మొర మొత్తం ఏంటి అద్దంటే విన్నాడా ఇల్లే ఆడలు బాబులు అందరు రాన్నా ఇల్లే ఇల్లే ఎల్లమ్మ నాదేంటి అవునా నీకేందిగా లేపని లేపు ఇక లేపుతా ఇక లేపుతా ఉన్నావరా వాడుకోవు చెప్పలేమురా ఏమో తెలియదు చూడు గట్టిగా చూడు గట్టిగా వచ్చింది చూడు అంటున్నా గట్టిగా గట్టిగా ముట్టి చూడు ఉన్నావరా లంజ కొడుకు లంజ కొడుకు 7 మందికి మా తల్లి రోజు నవ్వింది నవ్వుతుంది కదా నవ్వుతుంది కదా లంజ కొడుకు ఆగదు. మా తల్లి ఇండోరు 7 అందరు కొడుకులని సంబరపడాలి అని కొడుకు మా తల్లి సంబరం మొత్తం తట్టుకుండా చేసింది బాగా అని మీకే సాయి వెళ్ళేస్తాడు పోరన్నా నాకు చాలా చిన్న లేవు సారు